నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెంలోని దామరమడుగు శివార్లలో అక్రమంగా ఉంచిన ఇసుక నిల్వలను మైనింగ్ అధికారులు గుర్తించారు. ఇసుక డంప్ 5,000 టన్నులకు పైగా ఉంటుందని డీడీ భరత్ నాయక్ తెలిపారు. పోలీసులకు, రెవెన్యూ అధికారులకు దీనిపై సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకుని ఓ జేసీబీ, బుల్డోజర్ ట్రాక్టర్ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. పెన్నా నదిలోంచి ట్రాక్టర్లతో ఇసుక డంప్ చేసి రాత్రులు టిప్పర్లకు లోడ్ చేస్తున్నట్టు సమాచారం రావడంతో ఈ దాడులు నిర్వహించినట్టు మైనింగ్ డీడీ భరత్ నాయక్ చెప్పారు. ఈరోజు దామరమడుగు దగ్గర ఈ పంట పొలాల్లో ఇసుక అక్రమంగా నిల్వ చేసి ఉంచారని, ఇక్కడి నుంచి నైట్ టైము సరఫరా బయటికి సప్లై చేస్తున్నారని చెప్పే సమాచారం మేరకు నేను మా స్టాఫ్ ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ మైన్స్ డీడీ గారు కూడా, బాలాజీ నాయక్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. వారు కూడా ఇక్కడ ఇసుక నిల్వలను గుర్తించి దీనికి కారణమైన వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి మాకు రిపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ వెహికల్స్ కూడా సీజ్ చేసి కోర్టుకు పెట్టడం. డీడీ గారు చెప్పడం సుమారు 5,000 టన్నులు ఉంటుందని చెప్తున్నారు. అది సర్వేయర్ వచ్చి మెజర్మెంట్ అంతా చేసిన తర్వాత కరెక్ట్గా తెలుస్తుంది.